ముందు వీడియోలో చెప్పాను కదండి నెక్ డౌన్ చేయాలని. ఇప్పుడు ఎలా చేస్తానో చూడండి. సగానికి ఫోల్డ్ చేసేసేయండి. తర్వాత నెక్ డీప్ ఎంత ఉందో చూసుకోండి. అయితే ఈ సైజు వాళ్ళకి 3 ఇంచులు అయితే నేను కింద ఇస్తాను కాబట్టి ఇలా నీట్గా రౌండ్ అయితే తీసేసుకున్నాను. రౌండ్ తీసుకున్న తర్వాత ఆ రౌండ్ వరకు కట్ చేసుకోవాలి. మళ్ళీ పైకి వెళ్ళకూడదు. పైన అంతా కూడా హెమ్మింగ్ పట్టి ఉంది. అయితే కొంచెం నాకు సన్నగా అనిపించింది. మళ్ళీ కొంచెం నీట్గా రౌండ్ అయితే తీస్తున్నాను. కరెక్ట్గా 3 ఇంచులు ఉండేటట్టు ఇలా కొంచెం నీట్గా తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు అటు ఇటు కొద్దిగా ఓపెన్ చేసుకోవాలండి హెమ్మింగ్ పట్టీని. ఎందుకంటే మనం జాయింట్ వేయాలి కదా, అందుకని. ఇదంతా పెద్ద ప్రాసెస్ అండి, కానీ తప్పదు, మొహమాటాలు ఉంటాయి కదా, ఇంకేం చేయలేము. సో కొంచెం ఓపెన్ చేసేసుకోవాలి. అటు ఇటు ఓపెన్ చేసుకుని ఒక 4-6 ఇంచెస్ అంతా పొడుగుతోటి క్రాస్కున్న క్లాత్ని కట్ చేసి పెట్టుకోవాలి. అంటే మన దగ్గర ఉన్న క్లాత్ అనమాట. క్లాత్ని జాయిన్ చేసేసుకుంటే క్రాస్గా ఉన్న క్లాత్ కావాలి. ఇది వచ్చేసి హెమ్మింగ్ పట్టీ అండి. సో ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళాలి, ఎక్కడ సాగదీయకూడదు. మళ్ళీ దీంట్లో కలిపేసుకోవాలండి. ఇక్కడ కట్ చేసి పెట్టుకున్నాం కదా, మళ్ళీ ఫోల్డింగ్ చేసి కుట్టేసుకుని మనం హెమ్మింగ్ చేసేసుకున్నామంటే నీట్గా రౌండ్గా వస్తుంది. ఫైనల్గా